వేస్ట్, అంతా వేస్ట్ అన్నాడు వ్యక్తి. ఏం వేస్ట్? ఎందుకు వేస్ట్? ఎందుకు అలా అంటున్నావు? ఈ మధ్య సరిగ్గా చర్చికి రావటం లేదేంటి అని అడిగాడు అతని స్నేహితుడు. అదా, అందుకే వేస్ట్ అంటున్నాను. నేను 30 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాను. దాదాపుగా 3000 ప్రసంగాలు విన్నాను. ఒక్కడు కూడా నాకు గుర్తులేదు. అలాంటప్పుడు చర్చికి రావటం వేస్ట్ కదా అన్నాడు. పాస్టర్స్ కూడా ప్రసంగాలు తయారు చేయటం కూడా వేస్ట్ అన్నాడు. అతని స్నేహితుడు ఇలా అన్నాడు. నేను 30 సంవత్సరాల నుంచి నా భార్య చేసిన వంట తింటున్నాను. ఎప్పుడు ఏం కూర కూడా నాకు గుర్తులేదు. నిన్నటి కూర కూడా నాకు గుర్తులేదు. కానీ దానిని తినటం మూలంగా నేను జీవిస్తున్నాను. ఆరోగ్యము, బలము, శక్తి దానివల్ల నాకు కలుగుతున్నాయి. అయితే నీవు 30 సంవత్సరాలుగా చర్చకు వచ్చావు కదా, అందుకే విశ్వాసంలో నీవు నిలిచి ఉన్నావు, ఆత్మలో నీవు జీవిస్తున్నావు. కాబట్టి చర్చికి రావటం వేస్ట్ కాదు, తప్పకుండా రావాలి అని అతని స్నేహితుడు చెప్పినప్పుడు ఆ వ్యక్తికి పశ్చాత్తాపం కలిగింది. నిజమే కదా, నేను చర్చికి మానకూడదు కదా అని ఒక మార్పు అనేది అతనిలో కలిగింది. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూట మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఒకరినొకరు పురికొల్పుట యందును సత్కార్యములు చేయటి యందును మనము ఒకరినొకరు పురికొల్పుకుందాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చర్చికి వెళ్ళటం, సహవాసంగా కూడుకుంటాం, ప్రార్థనా సమావేశాలు, స్తుతి సమావేశాలు, మన ఆరాధనలు, మనం చర్చిలో కూడుకుంటాం, మందిరంలో కూడుకుంటాం అనేది చాలా అవసరం. ఎందుకంటే సహవాసంలో, రొట్టె విరుచుటలో, అపోస్తుల బోధలో, ప్రార్థనలో ఎడతెక్క మనం ఉన్నప్పుడు మనకే ఆత్మీయ మేలు కలుగుతుంది. గాడ్ బ్లెస్ యూ.